జీవితంలో ఏంటన్నమాట చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రార్థన లేని జీవితము మరి వ్యర్థమైపోద్ది ప్రియ దేవుని బిడ్డారా. అందుకనే ప్రభువు దేవుడు మనకి ప్రార్థనని మనకి ఆయుధంగా ఇచ్చాడు. మీరు ప్రార్థనాపరులుగా ఉండండి, ప్రార్థించేవారుగా ఉండండి, వేడుకునేవారుగా ఉండండి అని దేవుడు మనకు ఈ విషయాన్ని ఏం చేస్తున్నాడంటే మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. మనము ప్రార్థన అనేటువంటి సరిహద్దు రాయి కలిగి ఉండాలి. ఏముండాలి మన జీవితంలో? ఈ 4 రాళ్ళలో మొట్టమొదటి రాయి ఏంటనమాట? ప్రార్థన. ప్రార్థన వలన మనకి మేలేంటో సరిగ్గా జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒక మార్కు సువార్త 29:29 ఆయన ఒక అబ్బాయికి సాతాను పట్టుకుంది, మోగ చెడు దెయ్యం పట్టుకున్న తర్వాత శిష్యులను ప్రార్థన చేయమంటే వాళ్ళు వదలగొట్టలేకపోయారు. ఆ తర్వాత యేసు ప్రభు డైరెక్ట్గా వచ్చి ప్రార్థన చేశాడు, గద్దించాడు దాన్ని. అది వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అంటారు, ప్రభు ఎందుకు మేము ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామని అడుగుతారు. అప్పుడు అంటాడు, ఇలాంటి సాతాను వదిలిపోవాలంటే ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన వదిలిపోవుట అసాధ్యము. అంటే మీరు ఆ సాతానుని జయించాలంటే ప్రార్థన ఉండాలి. మరొక ప్రార్థనలో రకాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. కానీ మరి ఏంటంటే ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆ తర్వాత సంఘ ప్రార్థన. ఈ ప్రార్థనలో మీరు ఏ ప్రార్థన సరే మీరు కలిగి ఉండాలి. ఇక్కడ మాత్రం ఏ ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? చూడండి, ఆ వాక్యం చూద్దాం. చూడండి ఒకసారి 29:29 అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యం. ఏ ప్రార్థనే కానివ్వండి, ప్రార్థన మన జీవితంలో ఎలా ఉండాలి చెప్పండి? ఆయుధంగా ఉండాలి. చూడండి, ప్రార్థన ఎంత శక్తివంతమైందో మరి ఆదికాండం 18:23 ఇక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి గురించి? సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు కాల్చివేయడానికి సిద్ధపడ్డాడు. ఆ విషయాన్ని అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, ప్రభువా అక్కడ 50 మంది నీతిమంతులుంటే పట్టణం కాల్చకుండా ఉంటావా అన్నాడు. సరే 50 నీతిమంతులుంటే కాల్చరా అన్నాడు. మళ్ళీ 45 మంది అన్నాడు. తర్వాత మళ్ళీ 35 మంది అన్నాడు. తర్వాత 30 మంది అన్నాడు. ఇలా అని చివరికి ఆ పట్టణంలో 5 నీతిమంతులుంటే గనక నువ్వు కాల్చకుండా ఆ పట్టణాన్ని కాల్చకుండా ఉంటావా అని అడిగాడు. అంతే వెంటనే అది దేవుడు ఇంకా మాట్లాడకుండా ఆయన అబ్రహాంతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. దేవుడు అర్థం చేసుకుంది ఏంటంటే, ఎందుకు ఇలా ప్రాధాయపడుతున్నాడు, ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, లోతు గురించి అని దేవుడు ఆలోచన చేసి అప్పుడు లోతును మాత్రము ఆ పట్టణంలో నుంచి విడుదల ఇచ్చాడు, లోతును రక్షించాడు. కనవాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? అగ్నితో కలిపారు. అంటే అబ్రహాము ప్రార్థనను బట్టి లోతు ఏమయ్యాడు చెప్పండి? లోతు రక్షించబడ్డాడు. చూడండి ప్రార్థన ఎంత గొప్పదో. మనము కూడా ఎవరి గురించి అయినా మనం ప్రార్థన చేయాలి. అందుకని మన మిడ్ల గురించి, మన కుటుంబం గురించి, మన సంఘం గురించి, మన సంఘ కాపరి గురించి, ఆ సంఘాభివృద్ధి గురించి, సువార్త గురించి మనం దేవుని దగ్గర ఏం చేయాలి? అనుదినము సంఘ కాపరే కాదు, సంఘస్థులందరూ కలిసి సంఘం అంతా ప్రార్థన చేయాలి. అందుకని ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత ఆదికాండం 32:24-30 మనం గమనించినట్లయితే అక్కడ సందర్భం ఏంటంటే, యాకోబు ఒక్కడే ఉన్నాడు, భార్యని పిల్లలందరినీ పంపించేశాడు, అన్నగారితో శత్రుత్వం కలిగి ఉన్నాడు. ఇప్పుడు అక్కడే ఉండి ఒంటరిగా ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని? నాకును మా అన్నగారికి శత్రుత్వం తొలగిపోవాలి నాయన, ఇద్దరు మేము కలిసి ప్రేమగా ఉండాలి, రక్త సంబంధులము అని దేవుని దగ్గర ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ ప్రార్థన విని ఎక్కడికి వచ్చాడు? యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబు వెంటనే అది గ్రహించి దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు, పిరుగులాడాడు. ఒక దూత రూపంలో వచ్చాడు, ఒక మనిషి రూపంలో వచ్చాడు. మొత్తమే దేవుడు ఆయన దర్శించాడు. ఆయన అక్కడ దర్శించిన తర్వాత ఆయన పిరుగులాడాడు. అక్కడ రాస్తుంది స్పష్టంగా పిరుగులాడాడు అని ఉంది. పిరుగులాడే సమయంలో తొడగూడి మీద కొట్టినట్టుగా ఉంది. తర్వాత తొడగూడి జారిపోయినప్పుడు కూడా ఆయన పట్టు విడవకుండా పట్టుకుని ఉన్నాడు, పిరుగులాడి ప్రార్థన చేశాడు. ఒక నరుడు రాత్రంతా దేవునితో పాటు గెలిచినటువంటి సందర్భము యాకోబు అనే సత్యాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ యాకోబు అన్నాడు, సరే నేను దీవిస్తాను విడిచిపెట్టి అన్నాడు. అప్పుడు దీవించాడు, విడిచిపెట్టాడు. అంటే ప్రార్థన వలన అక్కడ ఏం పొందాడు చెప్పండి? యాకోబు ఆశీర్వాదం పొందాడు, శత్రుత్వాన్ని తొలగించుకున్నాడు. అంటే ప్రార్థన ఎంత గొప్పదో ఆలోచన చేయండి. మనం అన్నీ చేస్తున్నాం కానీ మనకి ఈ జీవితంలో ఏమి లేదన్నమాట, ప్రార్థన లేదు. అందుకని ప్రార్థన చాలా అవసరము. ప్రార్థన 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 మన స్థితిగతులు మారుస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన మన అవస్థలు తీరుస్తుంది. ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. అందుకని అన్నీ చేస్తున్నాం కానీ మనం ఏం చేయం చెప్పండి? ప్రార్థన చేయము. కానీ అందరినీ చేయమంటాం, మా గురించి ప్రార్థన చేయండి అంటాం. నాకు ఎన్ని ఫోన్లు వస్తాయో, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఫోన్లు వస్తూ ఉంటాయి.
ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. కానీ వాళ్ళ ప్రార్థన మాత్రం ఏంటనమాట చేసుకోరు. అలా కాదు, కానీ మీరు ప్రార్థన చేసుకోవాలి, మమ్మల్ని కూడా ప్రార్థన చేయమనాలి. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు శిష్యులకు ప్రార్థన నేర్పించారు. ఏం చేశారంట చూడండి, లోకాసు వార్త 11వ అధ్యాయం 1-4 మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు శిష్యులకు ప్రార్థన గురించి తెలియజెప్పి వాళ్ళకి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో వరకు తెలియజెప్పి వాళ్ళకి ప్రార్థన నేర్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చదవండి, 11వ అధ్యాయం తెద్దాం ఒకసారి. లోకాసు వార్త 11వ అధ్యాయం 1 చదువుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన అడిగాను. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమడిగారు? మాకు కూడా శిష్యులు యోహానికి ఎలాగైతే ప్రార్థన నేర్పారో మాకు కూడా అంటే ప్రార్థన నేర్పు ప్రభు అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళకి ప్రార్థన నేర్పినట్టుగా చూస్తున్నాం. పరలోక ప్రార్థన నేర్పాడు. పరలోకం మా తండ్రి అని సంబోధిస్తూ ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాస్తున్నా బైబిల్లో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము సరిహద్దుల మధ్యన కరెక్ట్గా ఉండాలి అంటే, మన శత్రువు రాకుండా ఉండాలంటే మన హద్దులు అయినటువంటి ఈ 4 రాళ్ళు మనకు చాలా అవసరం. మొట్టమొదటి రాయి ఏంటన్నమాట? ప్రార్థనా జీవితం ఉండాలి. ఏంటంటే ప్రార్థన అనేటువంటి రాయి ఉండాలి, ఒక రాయి. ఈ 2వ రాయిలోకి వద్దాం. చూడండి, సమయం అవుతుంది, మరి వాక్యం ముందుకు వెళ్ళిపోదాం. 2వ రాయి ఇంకోటి సత్యం అనే రాయి ఉండాలంట. ఏంటంటే అది సత్యం అనే రాయి. సత్యము 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 సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. తొందరగా చదవండి, నాకు హెల్ప్ చేయండి. 17వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. వారిని ప్రతిష్ఠ చేయము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమంటున్నాడు. అంటే మీరు సత్యాన్ని కలిగి ఉండాలి, సత్యవంతులుగా ఉండాలి. ఏంటి సత్యం అంటే వాక్యమే సత్యం. ఏంటంట? దేవుని మాటే సత్యం, దేవుడే సత్యం. కాబట్టి దేవుడు సత్యము గనక మనము సత్యవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి? మనము సత్యవంతులుగా ఉండాలి. మనం చాలామంది ఎలా ఉన్నామంటే అసత్యవంతులుగా ఉంటున్నాం. పేరు సత్యనారాయణ, కానీ ఎవరైనా మన్నించాడు పేర్లు ఉంటాయి కనుక. కానీ ఏంటన్నమాట? అన్నీ అసత్యాలే కదా, అన్నీ అబద్ధాలే, అన్నీ దుర్మార్గమైన పనులు. కనుక ఇలాగ చాలామంది పేర్లు పెట్టుకున్నారు. తర్వాత ఇంకొక పేర్లు, రకరకాల పేర్లు వస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం మంచి మంచి పేర్లు. తర్వాత మౌనిక అంటారు కొంతమంది. కంచాను అనుకోండి, మౌనంగా ఉంటుందా? మరి అల్లరి చేసే అమ్మాయి అనుకోండి కదా. ఇలా పేర్లు పెట్టుకున్నాం. కానీ పేర్లకి మన జీవించేటువంటి జీవితానికి చాలా వ్యత్యాసం అక్కడ కనపడుతుంది. ఇలాగే మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యమే సత్యం సత్యం సత్యం. కనుక చూద్దాం 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 28వ వచనంలో ఏమని రాయబడిందంటే 28, 29 కూడా చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28, 29 వచనంలో మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదనని నీవు నీ దాసుడవైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. నీవు దేవుడువు గనక నీ మాట సత్యం. నీవు దేవుడు గనక నీ మాట సత్యం. ఆయన సత్యవంతుడు. ఈ లోకంలో మనందరం అసత్యవంతులమే, ఆయన ఒక్కడే సత్యవంతుడు. అంటే మాట తప్పనివాడు, మాట కరెక్ట్గా ఉండేటువంటి వాడు. కనుక మనం అందరం ఎవరన్నమాట? సత్యవంతులము కాదు అని దేవుని యొక్క లేఖనం చెప్తుంది. కనుక నీవు దేవుడువు కనుక నీ మాట ఏంటన్నమాట? సత్యం. ఇప్పుడు మనకి 2వ రాయి ఏం చెప్తున్నాడు అన్నమాట? సత్యము కలిగి ఉండాలి, సత్యవంతులుగా ఉండాలి. దేవుడు సత్యవంతుడు కనుక మనం ఎలా ఉండాలి? సత్యవంతులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. ఏంటాడు? 119 దావీదు కీర్తన 60 అంటాడు, నీ వాక్య సారాంశము సత్యము. ఏంటంట? నీ వాక్య సారాంశం ఏంటన్నమాట? సత్యము సత్యము సత్యం సత్యం. వాక్యమే సత్యము. కాబట్టి మనము ఆ వాక్యాన్ని కలిగినటువంటి వారిగా ఉండాలి, ఆ మాట ప్రకారంగా జీవించేవారుగా ఉండాలి. మనం కూడా ఎలాగ ఉండాలి చెప్పండి? సత్యవంతులుగా ఉండాలి. ఏంటంట? సత్యవంతులుగా ఉండాలి. కనుక సత్యవంతుడు యేసు ప్రభువు. వాక్యం చెప్తున్నాడు, యోహాను సువార్తలో ఉంది 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గము,
నేనే సత్యము, నేనే. కాబట్టి దేవుని వాక్యము సత్యము, దేవుడు సత్యము. కాబట్టి మనము కూడా ఆయన పిల్లలుగా మనం ఎలా ఉండాలి చెప్పండి. మనము సత్యవంతులుగా ఉండాలి. ఒకటేమో మన హద్దుల్లో ఆత్మీయ జీవితానికి హద్దులు ఏంటనమాట. మొట్టమొదటి హద్దు ఏమి ఉండాలి చెప్పండి? ప్రార్థన అనేటువంటి హద్దు, ప్రార్థన అనేటువంటి రాయి ఉండాలి. రెండో రాయి ఏంటన్నమాట? సత్యం అనే రాయి ఉండాలి. ఇక మూడవ రాయి ఏంటంటే, మూడవ రాయి గురించి చూద్దాం, సాక్ష్యం ఉండాలి. ఏముండాలి? సాక్ష్యం. మనము చాలామంది ఏం చేస్తామంటే సాక్ష్యం చెప్పం. నా దగ్గరికి చాలామంది వస్తారండి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఎంతమంది వస్తూ ఉంటారు అంతమంది వస్తూ ఉంటారు. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ కనపడరు మనకి. ఇవి ఎందుకంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారని కాదు, కానీ వాడు గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీ స్థానంలో ఎవరో ఒకళ్ళు దేవుడు నాకు వాళ్ళ ద్వారా సహాయం చేస్తాడు. అది నా విశ్వాసం. అర్థమైందా? మేము చెప్పేది ఎందుకంటే నీ సాక్ష్యము ఈ టీవీ ప్రోగ్రాం నిలబెట్టి మేము చెప్పారనుకోండి, ఆ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది ఏమవుతారంటే దేవుని నమ్ముకుంటారు. దేవుడు సత్యవంతుడు కనుక ఆయన చేసిన కార్యాన్ని, ఆయన చేసిన అద్భుతాన్ని మనము ఉన్నట్టుగా కల్పితం కాకోకుండా, అబద్ధం కాకోకుండా నిజాన్ని చెప్పి ఆయన మహిమపరిచే వరకు ఉండదు. అదే సాక్ష్యం అంటే. కనుక మనం ఏం చేస్తున్నామంటే మనం ఆ సాక్ష్యాన్ని చెప్పలేకపోతున్నాం. చూడండి, యోహాను సువార్త 4:39 చదువుకుందాం ఒకసారి. చూడండి, ఇక్కడ సమరయ స్త్రీ గురించి రాయబడింది. నేను చేసినవన్నీయు నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం. ఒక సమరయ స్త్రీ యేసు ప్రభు చేసినటువంటి బయలుపరిచినటువంటి ఆ విషయాన్ని ఏమైతే ఉన్నదో, ఈ నిజంగా దైవమే అని నమ్మిందో, ఆ ఉన్న సత్యాన్ని బయటపెట్టిన కారణాన్ని బట్టి ఆ విషయాన్ని పట్టుకెళ్ళి, ఇదిగో నా జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి, నా జీవితంలో బయలుపెట్టినటువంటి ఆ కార్యాలను బట్టి, ఇదిగో నేను దేవునికి సాక్షిని అని సాక్ష్యం చెప్తే, ఆ సాక్ష్యాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, సమరయులందరూ కూడా ఎక్కడికి వచ్చారంట? దేవుడిని ఏం చేశారు చెప్పండి? విశ్వాసం ఉంచారు. అంటే నీ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది దేవుని పట్ల నమ్మకము కలుగుతుంది, దేవుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. కనుక మనం ఏం చేస్తామంటే దేవుని కార్యాలను, దేవుని అద్భుతాలను మనం సాక్ష్యం లేకుండా చేస్తున్నాము. అందుకొక రాయి ఏంటంటే, మరొక రాయి, మూడో రాయి ఏంటన్నమాట? సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం. మనం సాక్ష్యం చెప్పట్లేదు. వాక్యం చూపిస్తున్నాను చూడండి. అంటాడు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, జనములలో ఆయన కార్యములను మీరేం చేయాలి? తెలియజేయండి అన్నాడు. ఏంటంట? జనములలో ఎవరి కార్యాలు? దేవుని కార్యాలు. ఉన్నట్టుగానే ఇంత అబద్ధం చెప్పాల్సిన పని ఏమీ లేదు. ఒకవేళ అబద్ధం చెప్పనుకోండి, ఎంతకాలం నడుస్తుందండి? ఏమా, ఎంతకాలం నడుస్తుంది అబద్ధం? ఎంతమందికి డబ్బులు ఇచ్చి అబద్ధం ఇచ్చి చెప్తాము మనం? చెప్పలేము. ఎక్కడి నుంచి రావాలి? హృదయంలోంచి రావాలి. కనుక అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఆ సాక్ష్యాన్ని మనము చెప్పాలి, ఆ సాక్ష్యాన్ని మనం బయలుపరచాలి. అంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలి. ఏంటంట? నీ ఆత్మీయ జీవితంలో ఏముండాలన్నమాట? సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 12:4 అంటాడు కదా, జనములలో ఆయన క్రియలను ప్రచురమ చేయమంటున్నాడు. ఏంటంట? జనములలో ఆయన క్రియలను ఏం చేయాలి చెప్పండి? ప్రచురము చేయండి, ప్రచారం చేయండి, చెప్పండి, ఉన్నతున్నట్టుగా చెప్పండి. నీ సాక్ష్యం ద్వారా అనేక మంది కదిలించబడతారు. మేము ఏ గంటల కొద్ది ప్రసంగం చెప్పినా ఎవరో నమ్మకపోవచ్చేమో, కానీ నీ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది ఏం చేస్తారంటే దేవుని తెలుసుకుంటారు, దేవుని నమ్ముకుంటారు. ఆ ఉన్న సాక్ష్యాన్ని, అది సత్యాన్ని మనం ఏం చేయాలంటే బయలుపరచాలి. దేవునికి మనము సాక్షిగా ఉండాలి. మనం మేలు పొందే వరకు ఉంటున్నాము, కానీ తిరిగి సాక్ష్యం చెప్పేటువంటి వారుగా మనము ఉండటం లేదు. కనుక దేవుడు అదే బాధపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని మనం ఏంటంటే సాక్షులుగా ఉండాలి. ఈ సాక్ష్యమైనటువంటి ఒక రాయి నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఈ లేఖనం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మార్క్స్ వార్త 5:18-19 చూసినట్లయితే ఇక్కడ చూడండి, శానా దెయ్యం పట్టినటువంటి వాడు స్వస్థ అయిపోయింది. యేసు ప్రభు అన్నాడు, మరి ప్రభా నేను నీ కూడా వచ్చేస్తాను అన్నాడు. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అని తెలుసుకున్నాను, నిజ దేవుడు అని తెలుసుకున్నాను, ఇంకా నా జీవితం నీతోనే అంకితం, నీ కూడా వచ్చేస్తాను అన్నాడు. ప్రభు ఏమన్నాడు చూపిస్తాను చూడండి, మాట్లాడదాం. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని గూర్చి వారికి తెలియచెప్పుమనెను. అది నువ్వు చేసిన ఏమైతే చేసాడే కార్యాలు, ఆ అనుభవాలను అనేక మందికి తెలియజెప్పు, నాకు సాక్షిగా నువ్వు ఉండు అని చెప్పాడు.
కానీ ఈ దినాల్లో చాలామంది మనం సాక్ష్యం చెప్పట్లేదు. ఎందుకో తెలుసా? సాక్ష్యం చెప్తే పాస్టర్ గారికి ఏమవ్వాలి? కానుక ఇవ్వాలి. ఎందుకు వచ్చిన గొడవ? వెళ్ళకపోతే పోద్ది కదా, పని అయిపోయింది కదా మనకి, కదా, మన పని అయిపోయింది, తగ్గిపోయింది, ఇంకా వాళ్ళతో పని మనకు లేదు. మొన్న ఒక ఆయన వచ్చాడు ఇక్కడికి, సంవత్సరం నుంచి బాధపడతాడు, సీతారాంపురం నుంచి వచ్చాడు. ఎవరో చెప్పారంట, ఒరే నువ్వు అక్కడెక్కడ తిరుగుతున్నారు బాబు, తాళు తొందరలు కట్టించుకుంటున్నావు, పలానా చోట ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాను నేను, మా వదల విషయంలో ఇలాగే జరిగింది, ఖచ్చితంగా కార్యం అయిపోతుంది, నువ్వు వెళ్ళిపో నా మాటినని చెప్పాడంట. వెళ్తానని వాయిదాలు వేసాడు. తిరిగాడు అలసిపోయాడు. లాస్ట్గా చెప్పగా విని వచ్చాడు. వచ్చిన ఒక్క రోజులోనే స్వస్థ అయిపోయింది. దేవునికి స్తోత్రం. తగ్గిపోయింది. మళ్ళీ మంగళవారం వచ్చాడా? రాలేదు. మన అమావాస్య వీడికి రమ్మంటే చేరేది బలవంతంగా వచ్చాడు. ఎందుకని పని అయిపోయాక మనకు దేవునితో పనిలేదు. తెప్పదాడి దాకనే మనం తెప్పదాడిన తర్వాత ఏం చేసాడు? తెప్ప కాల్ చేస్తాం. కానీ ఆ తెప్ప మళ్ళీ తిరిగి వెళ్ళడానికి కావాలన్న సంగతి మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. కనుక దేవుడు అది అంటాడు, నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. ఆయన చేసిన మేలుని బట్టి అనేక మంది మధ్యన సాక్ష్యంగా ఉండాలి. ఈ సేనను దయపట్టినటువంటి స్వస్థ అయిపోయిన తర్వాత ఆయన వెంబడించడానికి వీలు లేదు, కుదరదు. నువ్వు ఇంటి వారికి ఈ విషయాలు చెప్పాలి, అనేక మంది మారు మనసు పొందుతారు అని ప్రభువు అతనికి చెప్పాడు. అతనికి సాక్ష్యం చెప్పమని చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక అంటాడు అపోస్తలుల కార్యాలు 1:8 అంటాడు, మీరు భూ దిగంతముల వరకు మీరు నాకు ఎలా ఉండాలి చెప్పండి? సాక్షులుగా ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకొని మీరు ఏం చేయాలి చెప్పండి? భూ దిగంతల వరకు మీరు నాకు సాక్షులైనండి. అంటే మీ సాక్ష్యం అనేక చోట్ల చెప్పాలి, మీ దేవుడు చేసిన కార్యాలు చెప్పాలి. అందుకనే మనము చూడండి, మనము ఎందుకు మన కార్యాలు అవ్వట్లేదు మీకు తెలుసా? మనం ఏం చేస్తామంటే ముందు మేలు పొందుతాం, ఆ మేలుని దాచేసుకుంటాం, ఎగ్గొట్టేస్తాం దేవుని దగ్గర చెప్పడానికి. మరొక మేలు చేయమని దేవుని అడిగితే దేవుడు చేస్తాడండి? చేయడు. మనం మళ్ళీ ఒక మేలు మనం పొందుకోవాలంటే దేవునితో చాలా మనకి నిత్యం అవసరమే. మనం బ్రతుకున్నంత వరకు ఆయనతో మనకు అవసరం ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనము దేవునికి ఎలా ఉండాలంటే సాక్షిగా ఉండాలి. ఆయన చేసిన మేలు ఏది కూడా మనం మర్చిపోకూడదు, సాక్షిగా ఉండాలంటే నీ జీవితంలో 3వ రాయి ఏంటి తెలుసా? సహోదరాయిలో 3వ రాయి, మొట్టమొదటి రాయి ఏంటి చెప్పండి అమ్మ? ఏ రాయిది? ప్రార్థన అనేటువంటి సహోదరాయి. అంటే ప్రార్థన నువ్వు కలిగి ఉండాలి, ప్రార్థనాపరుడుగా ఉండాలని దేవుని ఉద్దేశం. 2వది రాయి ఏంటి? సహోదరాయి ఏంటి అమ్మ? ఇరవైది సత్యమును కలిగి ఉండాలి, సత్యవంతులుగా ఉండాలి. ఆయన సత్యవంతుడు, ఆయన దేవుడు కనుక ఆయన సత్యవంతుడు. ఆయన పిల్లలు కనుక మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? సత్యవంతులుగా ఉండాలి. ఆయన సత్యవంతుడు, మనం సత్యవంతులుగా ఉండాలి. కానీ మనము ఆయన సత్యవంతులుగా ఉన్నాడు, ఆయన పిల్లలుగా మనం అసత్యవంతులుగా ఉంటే దేవుని బిడ్డవు కాదు, దేవుని తీర్పులోకి వెళ్ళిపోతావని దేవుడు మనతో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సత్యవంతులుగా ఉండాలని సత్యం అనేటువంటి రాయిని చెప్పాడు. ఇక 3వ రాయి ఏం చెప్పాడంటే, ఏ రాయి చెప్పండి? 3వ రాయి సాక్ష్యం అనే రాయిను కలిగి ఉండాలి. సాక్ష్యం అనే రాయి హద్దురాయి ఉండాలి. సాక్ష్యం ఉండాలి ఈ జీవితంలో. కేవలం మేలు పొందడమే కాదు, కానీ ఆ మేలును అనేక మందికి వివరించే రీతిగా నువ్వు ఉండాలి, సిద్ధపడాలని దేవుని యొక్క లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సాక్ష్యం చెప్పి నీవు ఉండాలి. సాక్ష్యం చెప్పి దేవుని కనపరచాలి, దేవుని మహింపరచాలి, దేవుని కొనియాడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యం అనే రాయి కలిగి ఉండాలి. తర్వాత ఇంకొక రాయి ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో సాక్ష్యం గురించి చూద్దాం. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 1:18 చూద్దాం. ఇది అయిన తర్వాత ఇంకో రాయిలోకి వెళ్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక 1:8 చూద్దాం ఒకసారి. సాక్ష్యం చెప్పేటప్పుడు ఏంటంటే మనము సిగ్గుపోయకూడదు, భయపడకూడదు. ఏంటంట? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. దేవునికి స్తోత్రం. అంటే సాక్ష్యం చెప్పేటప్పుడు భయపడకూడదు, సిగ్గుపడకూడదు. అబద్ధం చెప్పట్లేదు కదా, మోసం చేయమంటలేదు కదా, నీకు ఏం జరుగుతుంది అదే చెప్పు. దేవుడికి ఏమి చేయడు ఆ మేలే చెప్పు. ఆ మేలుని బట్టి అనేక మంది దేవుళ్ళకి రావడానికి అవకాశము ఉంటుంది. కనుక మంచి సాక్షిగా మనము ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అదొక రాయి, 3వ రాయి. ఇక 4వ రాయికి వచ్చినట్లయితే సహవాసం. ఏంటన్నమాట? సహవాసం. ఈ దినాల్లో మనం ఎక్కువగా ఏం చేస్తామంటే చెడు సహవాసాలు చేస్తూ ఉంటాం, మంచి సహవాసం మనం చెయ్యం. మనం ఎవరితో సహవాసం ఉండాలి? మనం దేవునితో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? లోకంతో సహవాసం చేయకూడదు, దేవునితో సహవాసం చేయాలి. అందుకనే మనం వాక్యాన్ని చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
1:9 చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? యేసుక్రీస్తు సహవాసం కలిగి ఉండాలని పిలిచాడు. ఎందుకంట యేసుక్రీస్తు సహవాసం కలిగి ఉండాలి. మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. మన సహవాసం ఎవరితో ఉంటామంటే లోకజనులతో ఉంటాం, లోక విషయాల్లో ఉంటాం. కానీ అలాంటి సహవాసం ఉండకూడదంట. అలాంటి సహవాసం వల్ల చాలామంది చిక్కుల్లో పడుతూ ఉంటారు. సహవాసం, ఫ్రెండ్షిప్ ఎలాగ ఉంటుందంటే స్నేహం. సహవాసం అంటే తెలుసా? స్నేహము. తెలుగులో ఇంకో పదం ఏంటి తెలుసు? పర్యాయ పదము స్నేహము. ఇంగ్లీష్లో ఏమో ఫ్రెండ్షిప్ అంటారు. మనం ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మంచులతో చేయాలి. మంచులతో సహవాసం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. చెడులతో స్నేహం చేస్తే చెడు అలవాట్లు వస్తాయి. 10 మంది చెడ్డోళ్ళ మధ్యన ఒక మంచోడిని చేస్తే ఏం చేస్తాడు? చెడ్డోడైపోతాడు. 10 మంది మంచోళ్ళ మధ్యన చెడ్డోడిని తీసుకొచ్చి చేసేమవుతాడు? మంచిగా మారుతాడు. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితోనే సహవాసం చేయాలి. ఆయన కుమారునితో మనం ఏం చేయాలి చెప్పండి? సహవాసం చేయాలి. ఎందుకు సహవాసం చేయాలంటే క్రీస్తును కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించకపోతే, ఆయనతో నీకు పాలు పంపులు లేకపోతే నీవు దేవుని రాజ్యంలో నీకు చోటు లేదు. దేవుని రాజ్యంలో తండ్రి దగ్గర మనకే చోటు లేదు. అందుకనే మనము సహవాసం కలిగి ఉండాలి. అపోస్తుల కార్యాలు 2:4 ఏం చెప్పాడంటే, ప్రార్థన చేయటి యందును, రొట్టె విరుచుటి యందును, బోధ యందును, సహవాసమందును మీరు ఏం చేయాలంట? ఎడతెగక ఉండాలి, మానకుండా ఉండాలి. రొట్టె ఇరిపే కార్యక్రమంలో ఉండాలి, ప్రార్థన చేయట్లో ఉండాలి, వాక్యం బోధించట్లో ఉండాలి, లేకపోతే వాక్యం వినిట్లో బోధించట్లో ఉండాలి. ఆ తర్వాత ఇంకో విషయం ఏం చెప్పాడంటే సహవాసము అంటే స్నేహము. ఎవరితో స్నేహం? మనకి దేవునితో స్నేహం. కానీ దేవునితో స్నేహం చేసి అబ్రహాము ఎవరితో స్నేహం చేశాడు చెప్పండి? దేవునితో స్నేహం. అందుకని అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు దేవుడు కదండి. హానోకు దేవునితో నడిచాడంట. అంటే హానోకు కూడా ఎవరితో సహవాసం చేశాడు? దేవునితో సహవాసం చేశాడు. మరి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఏమండి? ఎవరితోటి? దేవునితో సహవాసం చేస్తున్నామా? దేవునితో లోకంతో సహవాసం చేస్తున్నాం. దేవునితో సహవాసం చేస్తే కనుక ఆదివారం అనగానే పరిగెత్తుకుని చర్చికి వస్తావు నువ్వు, కానీ చర్చికి రావు. మన స్నేహం వేరేగా ఉంది కదా, మన సహవాసం ఎక్కడుంది? బయట వేరేగా ఉంది. అందుకనే గుడికి రాము మనం కదా. లోక విషయాలు, లోక గొడవలు, లోక విధానం. కనుక ప్రియదేవుని వెళ్ళారా, మన సహవాసము దేవునితో ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక పాఠం 1:3 మనం చూద్దాం. తొందరగా ముగించేసుకుందాం, 5 నిమిషం. 1:3 మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. దేవునికి మాతో మీకు సహవాసం కలిగినట్లుగా మేము చూచిన దానిని తర్వాత చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. దేవునికి సాక్షులుగా ఉన్నాము. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనని చెప్తున్నాడు. ఏంటంట మన సహవాసం ఇది ఎవరితోటండి? తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభుత్వం సహవాసం. ఎందుకంటే మేము యేసుతో సహవాసం చేసాం. అందుకనే ఆయనలో మేము ఉన్నాం కనుక ఆయన చేసిన కార్యాలు, కన్న వాటిని, విన్న వాటిని, చూచిన వాటిని, మేము కళ్ళారా చూసిన సంగతులు మీకు ఏం చేస్తాం? మేము తెలియజేస్తున్నాము. యేసు ప్రభు కూడా వెళ్ళిన తర్వాత మాకు మేలు అయ్యింది. యేసుతో స్నేహం చేసిన తర్వాత మాకు లాభం కలిగింది, మాకు నష్టం కలలేదు. యేసుతో స్నేహం చేసిన తర్వాత నాకు దీవెని పొందాను. కానీ యేసు ప్రభుతో స్నేహం చేసిన తర్వాత నాకు నష్టం కలిగిందని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారా? యేసు ప్రభుతో స్నేహం చేసిన తర్వాత నాకు నష్టపోయినని చెప్పినటువంటి వాళ్ళు ఎవరున్నారంటే ఎవరు లేరు. దేవుని బిడ్డలారా, అందరూ దీవెనే పొందారు, అందరూ మేలే పొందారు, లాభమే పొందుతాం, కానీ నష్టాన్ని మనము అందాం. కానీ మనం ఏం చేస్తామంటే ఎవరితో స్నేహం చేయట్లేదు? మనం చెప్పండి, దేవునితోటి స్నేహము చేయట్లేదు. కనుక అటువంటి సహవాసాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. కనుక ఈ 4 సరిహద్దు రాళ్ళు ఎన్ని రాళ్ళు ఇవి? 4 రాళ్ళు. ఒకటి రాయి ఏంటి చెప్పండి? ప్రార్థననే రాయి. 2వ రాయి ఏంటి? సత్యమనే రాయి. 3వ రాయి సాక్ష్యమనే రాయి. 4వ రాయి సహవాసం అనే రాయి. ఈ 4 రాళ్ళు హద్దును కలిగి ఉంటే సాతానుడు నీ గృహంలోకి కానీ నీ సొత్తులోకి కానీ అడుగు పెట్టడానికి అవకాశము లేదు. అంటే దాన్ని దాటి రావడానికి అవకాశం ఉందంటారా?
లేదు. ఎవరైనా సరే మన స్థలంలో ఒక రాళ్ళు వేసుకున్నాం, రాళ్ళు పడిపోయినాయి. పడిపోయిన తర్వాత వాళ్ళు దడి కట్టుకున్నారు అనుకోండి, ఎలా కట్టుకోవాలి? రాయి జరిపి కట్టేస్తారా? వస్తారా? ఊరుకుంటాం మనం? హద్దు ఎక్కడ నుంచి కూడా అంటాం కదా. అలాగే ఈ 4 రాళ్ళు హద్దును బట్టి సాతానుడు కూడా మన దగ్గరికి రావడానికి అవకాశము లేదు. మన ఆత్మీయ జీవితం సంతోషంగా మనం ఉంటాం. 4 హద్దుల మధ్యన మనం చక్కని జీవితాన్ని జీవిస్తాం. అందుకని దేవుడు మనిషి జీవితంలో ఈ ఆత్మీయ జీవితానికి దేవుడు ఈ 4 రాళ్ళను దేవుడు సిద్ధపరిచాడు. ఈ 4 రాళ్ళు హద్దును మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలా జీవించాలని కోరుతున్నాడు. అలా జీవించే వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు, దేవుని కుమార్తె అనబడతారు. దేవుని రాజ్యానికి వారు వారసులు అవుతారు. దేవుని సొత్తుగా వారు ఉంటారు, దేవుని స్వాస్థ్యముగా వారు ఉంటారు. లేకపోతే మనం ఎవరి సొత్తుగా మారిపోతాం తెలుసా? సాతాను సొత్తుగా మారిపోతాం, ఆక్రమణకు గురైపోతాం. సాతాను మనలను పీట వేసి కూర్చుంటాడు. చూడండి, ఒక మనిషి జీవితంలో ఉంటే దేవుని ఆత్మైనా ఉండాలి, లేకపోతే దెయ్యం ఆత్మైనా ఉంటుంది. కానీ రెండు సమానంగా మాత్రము ఉండవు. ఒకవేళ దేవుని ఆత్మను కలిగి ఉంటే వెలుగు సంబంధిగా ఉంటావు, నువ్వు అనేక మందికి వెలుగుగా ఉంటావు. ఒకవేళ దురాత్మను కలిగి ఉంటే నువ్వు చీకటి మనిషిగా ఉంటావు, అనేక మందికి నాశనం చేసేవాడిగా, అనేక మంది పాడు చేసేవాడిగా, అనేక మంది కీడు కలిగించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. అలాంటి వ్యక్తి అంటే సమాజంలో ఎవరు కూడా ఇష్టపడరు, దేవుడు కూడా ఇష్టపడ్డావు. కనుక దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం తీర్మానం చేసుకుందాం. ఈ ఆత్మీయ సహోదరులను మనం కలిగి ఉందాం. దేవుడు ఈ మాటలను దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, శక్తిమంతుడా యేసు, మీకు వందనాలు. ఈ ఆత్మీయ సందేశాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో నాయన, ఈ రోజు నాయన ఈ 4 సరిహద్దులను వాళ్ళకి కలిగి ఉండటానికి కృప చూపించండి. కనుక ఈ 4 రాళ్ళు నాయన మా హద్దులుగా ఉండి నాయన మా ఆత్మీయ జీవితానికి కాపుదలుగా ఉండటానికి నీ కృప చూపించండి. మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో మా జీవితంలో ఇంకా ఉన్నత స్థితిలో వెళ్ళడానికి కృప చూపించిన ఆయన నీకు వందనాలు. చాలామంది బిడ్డలు మానసిక వేదంతో బాధపడుతున్నారు. వాళ్ళందరినీ ఆదరించండి, స్వస్థపరచండి, బాగు చేయండి. రోగులలో మీరు బాగు చేయండి, స్వస్థపరచండి. నీ దీవెన దయచేయండి. చక్కని ఆదరణను, ఆనందమును, సంతోషమును, దీవెనను, ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహించమని, మీ నామానికి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకోమని దీవెన దయచేయమని, గొప్ప ఆత్మీయ మేలులతో నింపమని మీరే దీవెన దయచేయమని, నీ కనుదృష్టి మా మీద ఉంచమని, మరలా మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే మరొక వారంలో మరొక రీతిగా మరొక సందేశాన్ని వినడానికి నీ కృపను మీరు మాకు అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతలాడి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.